హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం ఎగ్ పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసరట్టు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. ఉల్లి పెసరట్టు, ఉప్మా పెసరట్టుని చాలా రెగ్యులర్గా అందరూ చేసుకుంటూ ఉంటారు. బయట కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. మిగతా పెసరట్లన్నీ ఒక ఎత్తు అయితే ఎగ్ పెసరట్టు మరో ఎత్తు. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. ఇందులో కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. ఫిల్లింగ్గాను ఉంటుంది, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా గిల్ట్ లేకుండా తినొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మా ఇంటి ఎగ్ పెసరట్టు రెసిపీని మీకు కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పొట్టుతో ఉన్న పెసర్లు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత బౌల్ నిండుగా వాటర్ వేసి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత పెసర్లతో పాటు మెంతులు కూడా నాని ఇలా సైజులో డబుల్ అవుతాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తరువాత 2 ఇంచుల అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్లా చేయకూడదండి, కాస్త బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసిన పెసరపిండిని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కన్సిస్టెన్సీని మరీ పలుచగా కాకుండా ఇటు మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ మొత్తాన్ని ఒకేసారి వేసేస్తే కన్సిస్టెన్సీ బాగా లూజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిగ్గా సరిపోతుంది. దీన్ని కాసేపు పక్కన పెట్టి వేరే బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కాస్త కొత్తిమీర తరుగు వేసి కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేయాలి. ఒక గరిటెడు పిండిని వేసి రౌండ్గా కాస్త మందంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పెసరట్ని దోశలాగా మరీ పలుచగా వేసేస్తే అంత బాగోదండి. తర్వాత తగినంత ఆయిల్ని వేసుకుని పెసరట్టుని వేగనివ్వాలి. పెసరట్టుకి కాస్త ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఆయిల్కి బదులుగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. డైట్లో ఉన్నవాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి. తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర తరుగుని వేశాక ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక అట్లకాడ సహాయంతో మనం వేసిన ఎగ్ని, ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలపాలండి, లేదంటే పెసరట్టు కూడా చిదరైపోతుంది. ఇవి బాగా కలిసి ఎగ్ కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం, చికెన్ మసాలాని కలిపి ఆ పౌడర్ని చల్లాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని 10 నుంచి 15 సెకండ్ల పాటు ఉంచి ఆ తర్వాత తిరగేసి ఫోల్డ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎగ్ పెసరట్టు రెడీ. దీన్ని అల్లం పచ్చడితో కానీ, కొబ్బరి పచ్చడితో కానీ, లేదా రెండిటితోనూ తింటే భలే ఉంటుంది. కారం మసాలాలు వేసాం కాబట్టి అసలు చట్నీ లేకుండా కూడా ఉత్తినే తినేయచ్చు.